ఊహా 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 ఏంటి ఊహల్లోకి లేవా? వదలండి. నువ్వేదో శుభవార్త చెప్తానావుగా, అదేంటో చెప్పు, వదులుతా. అది మన గదిలో చెప్తాను పదండి. మన గదా? అవునా, ఇక నుంచి మనది ఒకటే గది. థ్యాంక్ యూ ఊహా. సీన్ హై. అక్కని ప్రేమించి చెల్లికి తాళి కట్టిన మగాడు ఏ మొగుడు దొరక్క అక్క మొగుడే గతి అనుకునే ఆడది. పవిత్రమైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్. అక్క షట్ అప్. నన్ను అలా పిలవ. ఎప్పుడైతే నా తాళి నీ తాళి చేసుకున్నావో అప్పుడే మన మధ్య బంధం తెగిపోయింది. అది కదక్క, అమ్మ నాన్నల పరువు నిలబెట్టాలని ఈ ప్రేమికుడి చేత తాళి కట్టించుకుని నీకు నువ్వే స్టెప్ నేను రుజువు చేసుకున్నా. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడావంటే. భార్య? అదొక భార్య, నువ్వొక భర్త. వాట్ ఏ జోక్. నా మీద కసి తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగించుకున్న ఒక ఆడది నీకు భార్య. ప్రేమని తాకట్టు పెట్టి పరువుకి తాళి కట్టిన నువ్వు ఒక భర్త. నన్ను ప్రేమించి ప్రేమ, కుటుంబ గౌరవాన్ని మంట కలిపి పెళ్లిపేటల మీద నుంచి పారిపోయిన నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, ప్రేమించిన మనిషి ఒక ఆనందాన్ని కోరుతుంది. నువ్వు స్వార్థంతో పారిపోయావు, 10 మందిలో నన్ను తలెత్తుకోకుండా చేశావు. అలాంటి నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. నా ప్రేమలో స్వార్థం ఉండొచ్చు, కానీ నీ ప్రేమకేమైంది? నెలల తరబడి నా చుట్టూ తిరిగి నేను లేకుండా జీవించలేను చెప్పిన నువ్వు ఒక 10 రోజులు నా కోసం ఆగలేకపోయావా? ఇదేనా నీ ప్రేమ? నీకోసం ఎదురు చూడాల్సినంత ప్రేమ మన మధ్య నువ్వు మిగల్చలేదు, అందుకే మా పెళ్లి జరిగింది. నీకు కావాల్సింది ప్రేమ కాదు, అవసరం తీర్చే ఆడది. దానికి కావాల్సింది కోరిక తీర్చే ఓ మగాడు. అందుకే నువ్వు తాళి కట్టావు, అది కట్టించుకుంది. మరొక్క మాట మాట్లాడావంటే నేను ఇంట్లోంచి బయటికి గంటించేస్తాను. ఈ ఇంట్లోంచి నన్ను బయట గంటించగలవేమో కానీ నీ గతంలోంచి కాదు. ఈ ఇంట్లో స్థానం నాది, నా స్థానం నువ్వు మరొకరికి ఇచ్చావు. అది నేను భరించలేను. నాకు ద్రోహం చేసిన మీరిద్దరూ సుఖంగా ఉండరు, ఉండనివ్వను. నేను కోరుకున్నది ఏది వదులుకోను, తిరిగి సాధించి తీరుతాను. తనకు నేను దక్కలేదనే బాధతో మీ అక్క ఏదేదో మాట్లాడింది. తన మాటలు పట్టించుకోకు. ఇది పరువు మర్యాద ఉన్నవాళ్ళు ఉండే ఇల్లు. వాటి విలువ తెలియని నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్ళలేదు. ఆ బంధం పోయిన నెల 10వ తారీఖునే తెగిపోయింది. నా దృష్టిలో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. మాట్లాడకు. ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళావు. ఎక్కడికి ఎడుతుందిరా అది? నన్ను నేనేదైనా తప్పు చేస్తే నన్ను శిక్షించే అధికారం మీకుంది, అలాగే అది ఏదైనా తప్పు చేస్తే దాన్ని శిక్షించే అధికారం నాకుంది. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే నిలబడ్డావంటే నా శవాన్ని కళ్ళు చూడాల్సి వస్తుంది. హలో, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఏమైంది? లారీ వస్తుంటే చూసుకోకుండా బరాగా రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? చాలా అదృష్టవంతురాలు, పెద్ద దెబ్బలేం తగలేదు. సాయంత్రం తీసుకెళ్లిపోవచ్చు, వెళ్ళి చూడండి. అక్క, చూడండి, అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఏంటక్క ఇది? నిన్ను సూర్యాని అనరాని మాట్లాడినందుకు దేవుడు నాకు విధించిన శిక్ష. అదేమిటక్క,
నువ్వు మాత్రం కావాలని అన్నావా? ఏదో ఆవేశంలో అన్నావు కానీ చావులో కూడా నేను ఓడిపోయాను. ఏమిటో మాటలు? అవును, ఎన్నో కలలు కానీ సినిమాల్లోకి వెళ్తే నా నటన బాగోలేదని వేరే హీరోయిన్ తీసుకుని నన్ను కాదన్నారు. సూర్య ఉన్నాడనే ధైర్యంతో తిరిగి వస్తే అతను నీ మెళ్ళో తాళి కట్టి నా కాకుండా పోయాడు. ఇంటికెళ్తే నాన్న బయటికి వెళ్ళమన్నారు. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? అదేమిటక్క, మేము లేవు. ఏమండి, ఫోన్ చేశారా? అమ్మా నాన్న వస్తున్నారా? వాళ్ళు రారు, నాకు తెలుసు. నేనెప్పుడు ఎవ్వరికి కాని దాన్ని. ఏదో కోపంలో రానని ఉంటారు. ఎందుకు రారక్క? అందాక మా ఇంట్లో ఉండు గాని. సార్ మీకు ఫోన్. సార్ ఫోన్. హలో, ఎవరు? నాగేశ్వరరావు గారేనా? కాదు, నేను హీరో కృష్ణని మాట్లాడుతున్నాను. హీరో కృష్ణ గారా? అమ్మ దొంగ, చూశాను సార్, చాలా బాగుంది సార్, ఇప్పుడు తెలుగు వీరలేవరా సినిమా రిలీజ్ ఎప్పుడు సార్? ఒరే వెధవా, సితార, శివరంజని, జ్యోతి చిత్ర సూపర్ హిట్ లో వస్తుంది కదరా. అవి చదువుకుని చావు, ఎప్పుడో నీకే తెలుస్తుంది. ఏంటిది? నాగేశ్వరరావు గారే గొంతులు మార్చి నన్ను బోల్తా కొట్టిస్తున్నాడా? చెప్తా. ఎవరు? నేను అనకాపల్లి నుంచి బెల్లం ఏరాస్వామిని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మా ఏరియాకి మీ పత్రిక 1,00,000 కాపీలు ఏజెన్సీ కావాలండి. ఆ విషయం నాగేశ్వరరావు గారితో మాట్లాడదామండి. ఆయన ఉన్నారండి? లేకపోవడం ఏంటండి? నేనండి నాగేశ్వరరావు మాట్లాడతాను, చెప్పండి. నువ్వా? అవునరా దవ్వ, నా బాకీ ఎప్పుడు ఇస్తావు? ఇవాళ 30వ తారీఖు కదండి, 35వ తారీఖు ఇచ్చేస్తానండి. తప్పితే ఇదిగో రాంబాబు గారు 38వ తారీఖు పొద్దున వచ్చేయండి, పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానండి. రంగమ్మా, అయ్యగారు అమ్మగారు ఇలా వేరువేరుగా పడుకుంటున్నారేమిటి? ఇప్పుడన్న మాట ఏమిటమ్మా? పెళ్ళైన దగ్గర నుంచి ఇలా వేరువేరుగానే పడుకుంటున్నారు. అంటే సూర్య మనసులో నాకు తప్ప దానికి చోటు ఇవ్వలేదండి. ఓహా, కాఫీ తీసురా. కాఫీ. సూర్య ఆగు. అందులో ఎంత పంచదార వేశావు? 2 స్పూన్లు. 2 స్పూన్లా? నీకు 2 అంటే బాగా ఇష్టమని 2 స్పూన్లు పంచదార వేస్తే ఎలా? సూర్య వేసుకునేది 1 స్పూనే. ఇది తీసుకో సూర్య. ఓహా, ఆ కాఫీ ఇటు. అదేంటి సూర్య, అందులో 2 స్పూన్లు షుగర్ వేసిందట. అందుకే తీసుకుంటున్నా. అది కాదు, నీకు 2. ఒకటి చేదనిపించి 2 అలవాటు చేసుకుని నా టేస్ట్ మార్చుకున్నా. జ్యోతి, మయూరి, జాతి. తలుపు తట్టి రావడం సభ్యత. తలుపు తట్టి రావాల్సింది పరాయి వాళ్ళు, తలుపు తోసుకుని రావాల్సింది అయిన వాళ్ళు అని నువ్వే చెప్పావు. మర్చిపోయావా? అది ఒకప్పుడు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి? అప్పుడు అయిన దానివి, ఇప్పుడు కాని దానివి. నా మీద కోపంతో నీ పురుషాహంకారం దాని మెళ్ళో తాళి కట్టించింది. అంత మాత్రాన అది అయిందైపోదు, నేను కాని దాన్ని అయిపోను. నువ్వు అనుకునేది పొరపాటు. అది పొరపాటు అయితే పెళ్ళయి కాని వాళ్ళ ఎందుకు బ్రతుకుతున్నారు? కలిసి పడుకోవాల్సిన వాళ్ళు విడిగా ఎందుకు పడుకుంటున్నారు? నాకు తెలుసు, నన్ను మర్చిపోలేక, దాంతో బ్రతకలేక, ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక నువ్వెంత నరకయాత్ర పడుతున్నావు. నో! ఏ రోజైతే నువ్వు పెళ్లిపేటల మీద నుంచి పారిపోయావో ఆ రోజే నేను నా మనసులో తుడిచేశాను. అబద్ధం, నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. నీకు నా మీద ప్రేమ చావలేదు, నువ్వు నన్ను మర్చిపోలేదు. నేను లేకుండా నువ్వు బ్రతకలేవు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నాకు నువ్వు కావాలి, నీతో జీవితం కావాలి. రమ్య, ఏమిటిది? నీకెలా పిచ్చి పెట్టిందా? అవును, నాకు నీ పిచ్చే పట్టింది. ఇంత అందం ఉన్నా, నువ్వు కాదంటున్నా, సిగ్గు లేకుండా నీ వెంట పడుతున్నానంటే నాకు నీ పిచ్చే పట్టింది. నువ్వు నా వాడివి, ఇంకొకరికి దక్కడానికి వీల్లేదు. అది నేను భరించలేను, నిన్ను వదలుకోలేను. రమ్య, ఏమిటిది? వదులు. వదల్లో, చచ్చిన వదలు. నీకే చెప్పేది వదులు. సూర్య, నేను నీ దాన్ని, నన్ను కాదనుకో, నన్ను నీ దగ్గరికి తీసుకో. Behave yourself. సూర్య, సూర్య, నన్ను తిట్టు, కొట్టు, చంపు, ఆ అధికారం నీకుంది. నీ చేతిలో చావరైనా చస్తాను గానీ నీ జీవితంలోంచి మాత్రం వెళ్ళను. మనం పెళ్లి చేసుకుందాం. Shut up!
నీ చెల్లెలు మొగుడితో మాట్లాడాల్సిన మాట్లాడే ఇవి. మా చెల్లికి విడాకులు ఇచ్చి కావాలంటే దానికి మరో పెళ్లి చేద్దాం. మరొక్క మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. సూర్య, సూర్య ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. I love వదిలు. you. I want you. ఛీ, పరి తెగించి బదార్థాల్లో ప్రవర్తిస్తున్నావు. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. వదిలు. రమ్య, రమ్య, ఏమిటి పిచ్చి పని? నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. I live for you. I die for you. You're crazy. ఏమిటండి, ఏమైంది అక్కకి? ఏం లేదు, చిన్న దెబ్బ తగిలింది. సూర్య ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. ప్లీజ్. ఒంట్లో ఎలా ఉందక్క? బానే ఉంది. అవును, ఈ చీర సూర్య అప్పుడప్పుడు నా కోసం తెచ్చిందనుకుంటా. అవునక్క, అప్పుడు నీకు నచ్చలేదని నాకు ఇచ్చేసావు. అవును, నీకిచ్చిన తర్వాతే తెలిసింది దీని విలువేమిటో. ఆలోచిస్తుంటే ఇది నీకంటే కూడా నాకే బాగుంటుందనిపిస్తుంది. నాకిచ్చి. ఇది నేను కట్టుకున్నదక్క. పర్వాలేదులే, ఈ పాత చీర నీకెందుకు? కావాలంటే నీకు కొత్త చీర తెప్పిస్తా. అదేదో నువ్వే కట్టుకుని నాకు నచ్చింది నాకిచ్చే. ఊహా, బటన్ ఊడిపోయింది, సూది దారం తీసురా. ఇదేంటి నువ్వు వచ్చావు? ఓహేది? అదేదో పనిలో ఉన్నట్టుంది, నేను కుడతానులే. ఈ చీర ఒకప్పుడు నేను కట్టుకోవాలని నువ్వెంతో ప్రేమగా తెచ్చింది. నాకు బాగుంది కదూ? చాలా బాగుంది. గుచ్చుకుంటుంది. నీ గుండెల్లో గుచ్చుకుంటే నాకేగా నొప్పి. అదేంటి? నీ గుండెల్లో ఉంది నేనేగా.